హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఇదిగోండి మేము కట్టెల పొయ్యి మీద మామిడి చెట్టు కింద కర్రీ వండుతున్నామండి. ఏం కర్రీ అంటే ఇదిగోండి నల్ల బోటి. చాలా చాలా బాగుంటుందండి నల్ల బోటి. వాటికి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దాంట్లో ఒక 2 పండు మిర్చి కూడా వేసుకున్న మిక్సీ పెట్టాను. అలాగే టమాటాలు. వండేది ఎవరో కాదండి, మా అత్తగారు, ఎక్స్పోర్ట్ అనమాట. చాలా బాగా చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అట్లాగే పండు మిర్చి కూడా ఒక 2 వేసాను. ఇలా మగ్గించుకోవాలి కాసేపు. ఇదిగోండి నల్ల బోటి అనేది వేసుకోవాలి. బోటి వేసుకోవాలి. బోటిని బాగా ఉడికించుకోవాలన్నమాట, ఎందుకంటే గట్టిగా ఉంటుంది. పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా. బోటి నూనెలో మగ్గాక ఒక 2 లోటాలు నీళ్లు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అండి. మెత్తగా ఉడికించే వరకు ఉంచాలి పొయ్యి మీద. ఒక 1 అవర్ వరకు ఉడికిందనమాట బోటి. తర్వాత దాంట్లో నల్లను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికాక నల్ల కూడా కూర మొత్తం మగ్గిపోయాక లాస్ట్లో పుదీనా అనేది యాడ్ చేసుకున్నానండి. చాలా సీమర్గా కుదిరిందనమాట నల్ల బోటి కర్రీ. అవకాశం ఉంటే మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కట్టెల పొయ్యి మీద అండి, ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే రాగి సంగటి నల్ల బోటీతో ఇప్పుడైతే తింటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు కూడా అవకాశం ఉంటే ట్రై చేయండి.